ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న ప్రియమైన దేవుని విశ్వాసులందరికీ వందన మరణాతులు తెలుపుతూ ఈరోజు శిలువ శ్రమల ధ్యానములలో చివరి ఆదివారం మట్ల ఆదివారపు పండగ. యేసుక్రీస్తు ప్రభువును యెరూషలేము వీధుల గుండా జనసమూహం జయ జయము ధ్వనులతో జయోత్సాహం చేసిన పండుగ. మార్చి 29వ తేదీ 2026 మట్ల ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 9వ వచనం. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతించబడును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయము జయము అని కేకలు వేయుచుండిరి. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, గార్ధబాసీనుడైన గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము పురవీధులలో వచ్చుచున్న యేసుక్రీస్తు ప్రభువును జనసమూహము ఊరేగించుచుందురని జకర్య ప్రవక్త చెప్పిన ప్రవచనం నెరవేరినది. యేసుక్రీస్తు జననము, మరణము, అంతేగాక అన్నిటి మధ్య కాలం అంతయు దేవుని సంకల్పం, ప్రవక్తల ప్రవచనములు చెప్పినట్లు నెరవేరినవి. ఈ శ్రమల ధ్యాన కాలములలో చివరి ఆదివారం మట్ల ఆదివారం. ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుందరు. యేసయ్య గాడిద పిల్లపై యెరూషలేము వీధులలో ప్రజలు ఊరేగించిన జయోత్సాహ ఊరేగింపును మట్లాదివారంగా జరుపుకుందరు. మట్లాదివారం పండగ ఆయన సిలువకు వెళ్లే ముందు మరణమునకు సిద్ధపరిచే పండుగ అయినది. జయధ్వనిలే సిలువకు అప్పగింపబడే ముందు కోర్టులో, సమాజ మందిరములలో సిలువ వేయమనే కేకలుగా మారినవి. అయితే యేసయ్య జయోత్సాహమునకు పొంగలేదు, సిలువకు అప్పగిస్తే కృంగిపోలేదు. ఈ రెండూ కూడా ప్రవక్తల ప్రవచనాలు ప్రకారమే నెరవేరును. యేసయ్యకు అన్నీ ముందే తెలుసు. అందుకే సిలువకు వెళ్లే ముందు నా ఇష్టం కాదు నీ చిత్తమని దేవునికి అప్పగించుకొనెను. కావున ఈ మటలాదివారం పండుగ దినమున గార్ధబాసీనుడైన యేసయ్యను, అయ్యా, నేను ఒక గాడిదను, ఈ లోకంలో నా పాపభారము, వ్యాధి భారము మోయలేకున్నాను. అవన్నీ నీవు నీ సిలువపై భరిస్తానన్నా నిన్ను గాడిద పిల్లగా వెంబడించి వస్తాను, నా రక్షకుడును అనుసరిస్తానని సమర్పించుకుంటే తప్పక మనతో ఉండి అన్ని శ్రమలలో, కష్టాలలో విజయమిచ్చి ఆదుకునేవాడై ఉన్నాడు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చినవాడు స్తుతింపబడును గాక అని జయోత్సాహముతో మనము పరిశుద్ధ దేవాలయంలో ప్రవేశించి నిరంతరం నివసించగల ధన్యత అనుగ్రహించమని కోరుకుందాం. ఆమేన్. ప్రార్థన. హోసన్నకు జయము, యేసు పేరిట వచ్చివాడు స్తుతింపబడును. నిరంతరము ఆరాధింపబడుతున్న మా క్రీస్తునాథ, ఈ మటలాదివారం నిన్ను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణం కోసం వందనములు చెల్లిస్తున్నాము. గాడిద పిల్లనైన నా భారములను దింపివేసినందుకు నా భుజములపై ఆసీనుడివై నా పాప భారమును కొట్టివేయమని వేడుకుంటున్నాము. బిడ్డలు లేని వారికి బిడ్డలను, గర్భం ధరించిన వారికి సంపూర్ణ ఆరోగ్యమును, గర్భవతులను సుఖప్రసవంతో వారు కోరుకున్న బిడ్డలను దయచేయము. బిడ్డలు పొందిన వారికి వారి యొక్క భవిష్యత్తులను తీర్చిదిద్దుము. వివాహం కావలసిన బిడ్డలకు వివాహం జరిగించుము. ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం అనుగ్రహించుము. గర్భం ధరించకుండా ఎందరో మా సహోదరులకు గర్భసంచిలో దోషములు, చేతబడి చల్లంగలతోనూ బిడ్డలు పొందకుండా అడ్డుపెట్టుతున్న దురాత్మ శక్తులను పారద్రోలి మీ పరిశుద్ధాత్మశక్తి ద్వారా కావలసిన ఫలములను ఇమ్మని వేడుకొనుచున్నాము. సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మా జీవిత కాలమంతయు ఈ పాద సన్నిధిలో మా కోసం, మా కుటుంబాల కోసం కన్నీరు కార్చుచున్న ప్రార్థించే గొప్ప అంతస్తులో నిలుపుము తండ్రి. శైతాను సోదరుల నుండి, అపవాది తంత్రములు, శాపముల నుంచి విడుదల దయచేసి మేలులు, వరములతో నింపమని వేడుకొనుచున్నాము. ఇరాను, ఇజ్రాయేల్, అమెరికా యుద్ధం వల్ల గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిపోయిన నీ ప్రియ బిడ్డలందరి యొక్క కన్నీటి ప్రార్థన ఆలకించుము. వారున్న దేశంలో పడుచున్న ఆ మిషన్లు, బాంబులు, మోతల వల్ల ఎంతో భయభ్రాంతులు అవుచు మరణకరమైన వేదన చెందుచుండగా ప్రభువా, ఈ యుద్ధ వాతావరణంలో వారు పడుచున్న నరకయాతనను తప్పించి తెప్పరెల్ల చేసి ఆదరించుము. నీ చిత్తమైతే స్వదేశమునకు ప్రయాణమైన ఏర్పాట్లను సులభముగా చేసి సొంత గ్రామమునకు రప్పించి కుటుంబాలతో నేను స్తుతించే భాగ్యములు దయచేయము. నీ సన్నిధిలో సాక్షులుగా నిలుపుము. ఈ యుద్ధం వల్ల ధరలు విపరీతముగా పెరిగిపోయి మాకు దేశంలో గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత ఏర్పడినది. కావున ప్రభువా, మమ్మలను ఆదుకొనుము. ఈ సమస్యకు నీవే పరిష్కరించి మాకు మా జీవమునకు నీవే స్వాంతన చేకూర్చమని ఆదరించమని వేడుకొనుచున్నాము. అన్ని పరీక్షలలో విజయం దయచేయము. ఈరోజు జన్మదిన వేడుకలు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డలను దీవించుము.
అయిన వారిని కోల్పోయిన బిడ్డలకు ఆదరణ దయచేయము. కోర్టు కేసులను పరిష్కరింప చేయము. అప్పులను తీర్చే శక్తిని దయచేయము. ఇళ్లను నిర్మించే భాగ్యములను అనుగ్రహించుము. వివాహములు జరిపించుము. ఉద్యోగములు, వ్యాపారములు, ఉపాధులు, చదువులు అన్నింటి అభివృద్ధి చేయము. ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ గార్ధబాసీనుడైన యేసుక్రీస్తు మన భారములను మోసుకుని జయ జయ ధ్వనులతో ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఆనందపరిచి తన బాహువులో బంధించి నడిపించునుగాక. ఆమెన్. ఇట్లి దేవుని స్వార్థ పరిచర్యలు మీ సహోదరి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.